కాదురా టాలెంట్ ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్. నమస్తే, నేను దీప. వెల్కమ్ టు హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్. సొత్తు కాదురా టాలెంట్ ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్. ఈ రోజు మన హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్ లో గెస్ట్ ఎవరో తెలుసా? వి సముద్ర గారు. ఎంతో మంది సినీ దిగ్గజాల దగ్గర వర్క్ చేసి తన వాసి పరీక్షించుకోవడానికి సింహరాశి మూవీతో డైరెక్టర్గా డెబ్యూ ఇచ్చేశారు. ఆ తర్వాత ఒకటా రెండా మంచి మంచి మూవీస్తో పెద్ద పెద్ద స్టార్స్తో మూవీస్ చేసి హిట్ కొట్టారు. ఈ మధ్య కాస్త స్లో అయినట్టుగా అనిపించింది, కానీ మళ్ళీ ఒక 3 ప్రాజెక్టులతో టాలీవుడ్కి దగ్గర అవ్వబోతున్నారు. అవి కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్. ఆ మూవీస్ గురించి, అలాగే ఆయన సినీ జర్నీ గురించి వి సముద్ర గారి మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్తే మేడం. వెల్కమ్ టు హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్. నాకు ఎప్పుడు మిమ్మల్ని చూడగానే బొట్టు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఏంటి బొట్టు సెంటిమెంట్? ఇండస్ట్రీలోకి వచ్చాక స్టార్ట్ అయిందా, ముందే ఉందా? లేదు, ఫస్ట్ నుంచి అండి. ఓకే. నేను ఫస్ట్ నుంచి కూడా సినిమా ఫీల్డ్కి రాకముందు నుంచి కూడా నేను మా ఊర్లో పార్వతీదేవి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. చిన్నప్పటి నుంచి లేవగానే ఫస్ట్ లేవని దర్శనం చేసుకుంటా, మళ్ళీ పడుకునే ముందు వెళ్ళి దర్శనం చేసుకుంటా. అంత ఇదనమాట. అప్పటి నుంచే అలవాటు బొట్టు అనేది. ఓకే. అయితే ఏ ఊరండి మీది? గుంటూరు పక్కనండి, బోయపాలెం. ఓకే. విలేజ్. జనరల్ గా ఈస్ట్ వెస్ట్ లో ఎక్కువ ఈ మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అది ఇదని ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. గుంటూరు అంటున్నారు, అసలు మీకు ఎట్లా స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్? అంటే అప్పుడు ఇండస్ట్రీకి మన ఈస్ట్ వెస్ట్ సైడ్ దాసనారాయణరావు గారు రావటంతో, అల్లూరు రామలింగయ్య గారు వీళ్ళు రావటంతో అటు పక్కన అంతా అన్నమాట. ఇక కోడి రామకృష్ణ గారు, మన వీళ్ళందరూ, రవిరాజ పినిశెట్టి గారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరూ అటు సైడ్ అన్న. చిరంజీవి గారు కూడా అటే అంతా. ఇక వాళ్ళు వచ్చారు. తర్వాత ఏంటంటే నేను వచ్చే బిఫోరు మా గుంటూరు, ఒంగోలు ఇటు సైడ్కి వచ్చేసరికి మన బి గోపాల్ గారు, ఆ టైంలో టి కృష్ణ గారు, తర్వాత ఈ మా పీరియడ్లోకి వచ్చేసరికి భీమనేని శ్రీనివాసరావు గారు, నేను, బోయపాటి సీను, ఇట్లా మన అనిల్ రావుపూడి, ఇట్లా ఇంకా ఉన్నారు డైరెక్టర్లు. ఈ గుంటూరు సైడ్ బ్యాచ్ అనమాట ఇదంతా. అట్లా చాలా మంది వచ్చారు. అసలు ఇంట్రెస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది? ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే? ఫస్ట్ నేను చూసిన సినిమా షోలే అండి. నేను చిన్నప్పుడు, నేను అప్పుడు 7th క్లాస్ 5th క్లాస్ చదువుతున్నా. ఆంధ్ర వైపు హిందీ మూవీస్ రిలీజ్ అయ్యేవా అండి? ఆ టైంలోనే షోలే రిలీజ్ అయిందండి. ఓకే. జనరల్ ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ రిలీజ్ అయ్యాయి. బట్ ఏంటంటే కొన్ని మెయిన్ టౌన్స్లో కూడా హిందీ సినిమా రిలీజ్ అయ్యేది. కాకపోతే అప్పుడు షోలే ఈ రోజున బాహుబలి ఎలా అయ్యిందో ఆ రోజుల్లో బాహుబలి అనమాట. అట్లా మా నాన్న ఆ సినిమా తీసుకెళ్ళాడు నన్ను. వెళ్ళేసరికి ఆ చూడటంతో ఆ విజువల్స్ అలా మైండ్లో పడిపోయినాయి. ఆ మైండ్లో పడి అప్పుడు నేను డిస్టర్బ్ అయ్యా. అంతవరకు బ్రహ్మాండంగా చదువుకునేవాడిని. అలా పడిన తర్వాత ఆ విజువల్స్ ఇవన్నీ డిస్టర్బ్ చేయడం మొదలెళ్ళి సినిమాల్లోకి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ అక్కడ స్టార్ట్ అయింది నాకు. ఏ క్లాస్ చదువుతున్నారు అప్పుడు? ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 5th 6th. అంత చిన్నప్పుడే స్టార్ట్ అయిందా నేను మూవీ తీయాలి, విజువల్స్? సినిమా ఆ విజువల్స్ సినిమాల్లో, సినిమా అంటే ఒక డ్రీమ్ లాగా అప్పుడు స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి 7th క్లాస్ వరకు అసలు బ్రహ్మాండంగా చదువుతా ఉన్నా. ఇక అక్కడి నుంచి సినిమాలు చూడటం బాగా ఎక్కువై రోజుకు 4 సినిమాలు చూసేవాడిని. ఉదయం ఆట, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో. అట్లా వెళ్ళిపోయాను. అట్లా వెళ్ళిపోయేసి కొంచెం స్కూల్ ఎగ్గొడతా ఉండేసరికి మా అమ్మ కొట్టడం, ఎక్కడికి వెళ్ళేవారు అని చెప్పేసి స్కూల్కి వెళ్ళేది అంటాను. అలా అయ్యేసరికి సినిమా అయిపోయింది. ఇంకప్పుడు సినిమాల్లోకి వెళ్ళాలి అంటే అప్పుడు చెన్నైలో ఉండేదండి సినిమా పరిశ్రమ. అట్లాగా వెళ్తానంటే ఆడు ఎవరూ తెలియదురా, నీకు ఎవరూ సపోర్ట్ లేదు, ఎట్లా వెళ్తావు, తమిళమా రాదు అని చెప్పి మా నాన్న, బట్ ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు లేకపోతే వద్దు అనేది అన్నాడు. అప్పుడు ఏ ఏజ్ మీది? ఆల్మోస్ట్ అప్పుడు నాకు 18-20 మధ్యలో ఉన్నానండి. 18-20. అయితే ఇక అప్పుడు సరే, ఇక నా పిచ్చి చూసి మా నాళ్ళు ఇక నిన్ను పంపించడమే బెటర్ కంటే అని ఇక మా నాన్న సరే వెళ్ళమని చెప్పాడు. చెప్పాక అప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడండి ఏడుకొండలని, వాళ్ళ బాబాయి ప్రొడక్షన్ చీఫ్ అనమాట. అట్లా ఆయనతో మాట్లాడితే సరే రమ్మని చెప్పి అట్లా చెన్నై వెళ్ళటం. చెన్నైలో ఉండి అప్పుడు ఫస్ట్ ఏం రత్నం గారి బ్యానర్లో
జాయిన్ అవ్వటం. అప్పుడు కర్తవ్యం ఫినిష్ అయిందనమాట వీళ్ళ ఓహోహో. కర్తవ్యం విజయశాంతి గారి. ఆ. ఆ టైంలో ఏం రత్నం గారి దగ్గర జాయిన్ అవ్వటం. ఎంట్రీ మరి అక్కడ ఈజీగానే దొరికిందా మీకు? అంటే అక్కడికి వెళ్ళాక ఒక పిఆర్ఓని పట్టుకున్నాం. ఓహో. అప్పుడు శ్రీనివాస్ గారిని అక్కడ ఓకే. ఆయన తీసుకెళ్లి రత్నం గారికి పరిచయం చేశారు. రత్నం గారు అబ్బాయి పిల్లాడు చాలా బాగున్నాడు, చక్కగా ఉన్నాడు, ఓకే. సరే నేను పెట్టుకుంటాలే అన్నారు. రత్నం గారు ఫ్యూచర్ లో హీరోని చేయొచ్చులే అనుకున్నారా? నన్ను చూసి అట్లా పెట్టుకున్నారు రత్నం గారు. పెట్టుకొని ఇక పెద్దరికం సినిమా, ఇక అక్కడి నుంచి ఆశయం కంపెనీలో చేయటం మొదలు పెట్టానండి. ఓకే. ఆ కంపెనీలో నా బెస్ట్ ఫ్రెండ్ రాజేంద్ర అని ఉన్నాడు. మేమిద్దరం ఒకే రూమ్మేట్స్, ఇద్దరం డైరెక్టర్. స్టిల్ ఈ రోజు కూడా ద బెస్ట్ ఫ్రెండ్స్గా ఇద్దరం డైరెక్టర్స్గా ఉన్నాం. ఓహో. ఓకే. అయితే అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యారు కదా, అప్పుడు మీకు లైఫ్ స్మూత్ గానే ఉండేదా, లేకపోతే ఏంట్రా ఎందుకురా గుంటూరు నుండి చెన్నై వచ్చాను, అనవసరంగా వచ్చానే అనిపించలేదా? అయితే ఆ టైంలో స్ట్రగుల్ ఫేస్ చేశాను. బట్ ఏంటంటే ఎందుకు వచ్చానా ఇండస్ట్రీకి అనే ఫీలింగ్ అయితే మాత్రం అండి నా లైఫ్లో ఈ రోజు కూడా రాలేదు. అంత ప్రాణంగా వెళ్ళారు. అంత ఇష్టం సినిమా అంటే. ఒక డ్రీమ్ కదా మేడం, ఆ డ్రీమ్లోనే ఉంటాం అనమాట, అట్లా ఇట్లా అనేది. సో అట్లాగా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేటప్పటి నుంచి పావలాకి ఇడ్లీ, రూపాయికి 4 ఇడ్లీ తిన్న రోజులు ఉన్నాయి అక్కడ చెన్నైలో. సో అసిస్టెంట్ డైరెక్టర్స్ అట్లాంటి లైఫ్లో నుంచి సినిమా అంటే అంత ఇష్టం. సో అట్లా అక్కడి నుంచి ఆ స్ట్రగుల్లో నుంచి స్టెప్ బై స్టెప్ ఇక ఖాళీయే ఉండకూడదు, సినిమా చేయాల్సిందే అని ఈ డైరెక్టర్ దగ్గర వర్క్ అయిపోతే ఆ డైరెక్టర్ దగ్గర అయిపోతే ఇంకో బ్యానరు, ఎట్లా అనమాట మేడం. ఇక కంటిన్యూ గ్యాప్ లేదు. ఇక ఇంకా గ్యాప్ ఈ రోజు వరకు కూడా బిజీ లైఫ్. మీరు అనుకున్న డ్రీమ్ సక్సెస్ఫుల్ గా ఆ డ్రీమ్ ని నెరవేర్చుకుంటూ వెళ్ళారు. కాకపోతే డబ్బులు కూడా చాలా ఇంపార్టెంట్ కదా. చాలా ఇంపార్టెంట్. సో మీకు స్టార్టింగ్ లో అసిస్టెంట్ గా వర్క్ చేసేటప్పుడు అబ్బా అని హ్యాపీగా ఫీల్ అయిన అమౌంట్ ఎప్పుడు వచ్చింది? అంటే ఆ రోజున మాకు 3,000, 5,000 అలా చేశారు. బట్ ఏంటంటే ఇక నేను అట్లా అయింది. ఇక చిరంజీవి గారి హిట్లర్ సినిమా వర్క్ చేశాను. అక్కడి నుంచి అనమాట మా పేమెంట్లు అందరి కాస్త పెరిగి అసోసియేట్ డైరెక్టర్ అయ్యి ఇంకా అక్కడి నుంచి 30,000 మంత్లీ అట్లాగా అక్కడి నుంచి ఇంకా అప్పుడు సాటిస్ఫై అయ్యారు. ఓకే వావ్ అనుకున్నారా? అక్కడి నుంచి ఇక ఓకే. తర్వాత మీరు డైరెక్టర్ అవ్వాలి అని డిసైడ్ అయిపోయి నేను డైరెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ హీరోతోనే చేద్దాం అనే మైండ్ సెట్ ఉండేదా, లేకపోతే స్టోరీ ఇంపార్టెంట్, స్టోరీకి తగ్గట్టు చేద్దాం అనుకునే వాళ్ళు? ఆ టైంలో కొంచెం పెద్ద హీరోలు అంటే మంచి డ్రీమ్ కదా మేడం. చిరంజీవి గారు అన్న, బాలకృష్ణ గారు అన్న, వీళ్ళంటే మంచి డ్రీమ్ అనమాట. సో అందుకని ఆ టైంలో హిట్లర్ సినిమాకి నేను వర్క్ చేయడం వల్ల చిరంజీవి గారు నా వర్క్ను చూసి ఇక ఆల్గా సముద్ర నువ్వు వచ్చాయని చెప్పి ప్రతిసారి నన్నే పిలిచేవాళ్ళు. చిరంజీవి గారు పిలిచి నీ వర్క్ చూస్తున్నాను, బాగా కష్టపడుతున్నావు, నువ్వు డైరెక్టర్ అవుతావు, తప్పకుండా నేను నీకు ఛాన్స్ ఇస్తాను. చిరంజీవి గారు అప్పుడు నన్ను బ్లెస్ చేశారు. చేశాక నేనేం చేశాను, ఇక చిరంజీవి గారు సార్ మీకే కథ చెబుతాను మీరేనని చెప్పి చిరంజీవి గారికి చెప్తే బ్రహ్మాండమైన కథ చెప్పావు సముద్ర అన్నారు చిరంజీవి గారు. అన్నాక ఇంకా ఆయన వెంట నేను స్వాతిముత్యంలో కమలాసన్ ఎండబడ్డాడు చిరంజీవి గారు అన్నమాట. బట్ ఏంటంటే అప్పటికే నేను ఒక 7-8 సినిమాలే చేశాను. సో చిరంజీవి గారు ఏంటంటే ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి, సో నిదానంగా చెప్దాం అనేది ఆయన మైండ్ సెట్. ఇది డైరెక్ట్ గా చెప్పలేరు చిరంజీవి గారు. హర్ట్ చేయరు చిరంజీవి గారు అసలు. సో చిరంజీవి గారి కోసం ఇక ఎడ్డిల్లా కనపడుతుండేవాడిని. బాగా చంపేస్తున్నాడు సముద్ర, ఏం చెప్పాలి వీడికి అనుకునేవాడు అనమాట. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేవాడిని, మళ్ళీ చెన్నై వెళ్ళిపోతే చెన్నై వెళ్ళిపోయేవాడిని, అట్లా అనమాట. చివరికి అసలు చెప్పకపోతే సముద్ర డిస్టర్బ్ అవుతాడు. సముద్ర ఒక 2-3 years ఇంకా చేసి తప్పకుండా చేస్తాను అన్నారు. అమ్మాయ అనుకున్నా. ఓకే. ఇంతకీ చిరంజీవి గారికి మీరు వినిపించిన స్టోరీ సినిమాగా బయటకు వచ్చిందా లేదా? లేదు, ఇంతవరకు చేయలే నేను. అయితే అండి ఇక అప్పటి నుంచి చిరంజీవి గారు ఫస్ట్, ఇక ఆ తర్వాత నారాయణమూర్తి గారి సినిమా. ఆయన బ్లస్ నువ్వు తొందరగా డైరెక్ట్ అవుతావు బస్సు, నేను చూస్తుంటే కోడి రామకృష్ణ కనపడుతున్నాడు నాకు అనేవాడు. ఆయన ఇప్పుడు కనపడ్డా కూడా ఆర్ నారాయణమూర్తి గారు కోడి రామకృష్ణ అంటాడు, అంత నిక్ నేమ్ పెట్టేశారు. సో అట్లాగా. అంతేకాకుండా అండి కోడి రామకృష్ణ గారికి ఏ ప్రొడ్యూసర్లు అయితే సినిమాలు చేశారో, భార్గవాడ్స్ గోపాల్ రెడ్డి గారు కానివ్వండి, రామలింగేశ్వరరావు గారు కానివ్వండి, ఇలాంటి ప్రొడ్యూసర్స్ అంతా కూడా నన్ను ఇష్టపడ్డారు.
నాతో చెయ్యాలని చెప్పేసి నాకు అడ్వాన్సులు ఇచ్చి కూడా మూసేశారనమాట. అంత మంచి పేరు తెచ్చుకున్నాను అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా వర్క్ చేస్తున్నప్పుడు అనమాట. ఇక ఫైనల్లో బి గోపాల్ గారి దగ్గర నరసింహనాయుడు వర్క్ చేశాను. ఆ టైంలో ఇక నాకు డైరెక్షన్ ఛాన్స్ సింహరాశి వచ్చింది. ఇంకా బోల్డ్ అన్ని విశేషాలు తెలుసుకునే ముందు మన హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్ లో ఓ షార్ట్ బ్రేక్. సొత్తు కాదురా టాలెంట్, సొత్తు కాదురా టాలెంట్, సొత్తు కాదురా టాలెంట్, సొత్తు కాదురా టాలెంట్. వెల్కమ్ బ్యాక్ టు హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్. సొత్తు కాదురా టాలెంట్, సొత్తు కాదురా టాలెంట్. మీరే ఇంకా డైరెక్టర్ అవుదామని డిసైడ్ అయ్యి వారికి వెళ్ళి స్టోరీ దీని గురించి, అది రీమేక్ అనుకుంటా కదా, ఇది తీద్దాం అనుకుంటున్నా అని చెప్పారా లేకపోతే వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారా? అయితే నేనండి సెంటిమెంట్ గా అమ్మ అంటే బాగా ఇష్టం, నమ్ముతా. అంటే ఫస్ట్ టైం చేస్తే అమ్మ మేము సినిమా చేయాలి, ఇదైతే ఆడిద్ది సినిమా అని అనుకొని ఏం చేశానంటే దీనికి బిఫోరు బ్యాక్ మదర్ సెంటిమెంట్ ఫిల్మ్స్ ఏమొచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి అని చూస్తే అప్పటికి 10 years అయినాయండి. అంతవరకు మదర్ సెంటిమెంట్ సినిమా రాలా, అంత గ్యాప్ ఉంది. సో నేను అమ్మమేనే చేయాలని చెప్పేసి నేను మదర్ సెంటిమెంట్ స్క్రిప్ట్ చేసి ఆర్బి చౌదరి గారికి చెప్పాను. ఆర్బి చౌదరి గారు కథ ఓకే చేసి రాజశేఖర్కి చెప్పమని పంపించాడు నన్ను చెన్నై. సజెస్ట్ చేశారు. పంపిస్తే రాజశేఖర్కి వచ్చి నేను కథ చెప్పాను. రాజశేఖర్ గారు విని ఇక సార్ డైరెక్టర్ అయితే చాలా మంచి టాలెంట్ కుర్రాడు సముద్ర, కాతే చాలా హెవీగా ఉందండి సబ్జెక్టు, ఇంకేదన్నా స్క్రిప్ట్ చేద్దాం సార్, బట్ ఈ స్క్రిప్ట్ని నేను తీసేయట్లా, బట్ చాలా హెవీ యాక్షన్ ఉంది, సో అందువల్ల నేను టక్కన జడ్జిమెంట్ తీసుకోలేకపోతున్నాను అని చెప్పి రాజశేఖర్ గారు అన్నారు. అన్నాక సరే అని చెప్పేసి అప్పుడు నేను మహేష్ బాబుని కలిసేవాడిని. ప్రకాష్ రాజు అప్పుడు మా సినిమాల్లోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు అనమాట, నా ఏం రత్నం గారి బ్యానర్లో సంకల్పం అనే సినిమా. ప్రకాష్ రాజుతో మంచి పరిచయం ఉంది నాకు ఆ టైంలో. ఉండేసరికి ప్రకాష్ రాజు మహేష్ బాబు ఫస్ట్ సినిమాలో రాజ్కుమార్ సినిమా చేస్తూ ఉన్నాడు. చేస్తా ఆ టైంలో ఇట్లా చేస్తున్నాను రా మహేష్ తోటి, నువ్వు ఎక్కడున్నారా పరిచయం చేస్తానంటే అప్పుడు వెళ్ళి మహేష్ బాబుని కలిసాను. మహేష్ బాబుని కలవటంతో ఓపెన్ అయి చెప్పేసాం, మీ మీద డిజైన్ చేసి ఇట్లా చేసి ఇలా చేశాను బాబు, అయితే రేపు తీసుకొని రండి అన్నాడు. అప్పుడు అది తీసుకెళ్ళి డిజైన్ చూసి మహేష్ బాబు షాకు, ఏంటి ఎంత వర్క్ చేసావు నా మీద అని చెప్పేసి, అవును బాబు అని చెప్పేసి ఆ డిజైన్ అన్ని చూసి ఇంకా బాగా చేయండి, లైన్ విందాం మనం చెప్పండి అంటే లైన్ చెప్పాను. మహేష్ బాబు లైన్ ఓకే, కథ ఓకే అయింది. కథ ఓకే అయిన తర్వాత మరి ప్రొడ్యూసర్ ఉన్నారా చెప్పాలంటే ఉన్నారు, సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఏను అన్న. సూపర్ గుడ్ చౌదరి గారిని వీళ్ళని తీసుకెళ్ళి పరిచయం చేసి మహేష్ బాబుకి అప్పుడు చెప్పేస్తే, మా వాళ్ళు ఏమన్నారు, అది హెవీ బడ్జెట్ అండి, చాలా టూ మచ్ హెవీ బడ్జెట్ సినిమా, కథ బాగుంది, ఇంకోటి చేద్దాం బాబు అని మళ్ళీ ప్రొడ్యూసర్ దగ్గర అడ్డుపడింది. మళ్ళీ ప్రొడ్యూసర్ ఇంకా అక్కడి నుంచి మహేష్ బాబుతో నేను రెగ్యులర్గా కలుస్తుండేవాడిని. ఒక 6-7 years మహేష్ బాబుని 1 monthకి ఒకసారి లేకపోతే 2 weeksకి ఒకసారి వెళ్ళి కలుస్తుండేవాడిని. ఆ తర్వాత మరి ఎందుకు సెట్ అవ్వలేదు? ఒక నెల కనపడితే ఏమైపోయారు, కనవట్లేదు ఏంటి అనేవాడు మహేష్ బాబు. అంత మంచిదండి తను కూడా, కృష్ణ గారి లాగే అంత ప్రేమగా అంత ఎఫెక్షన్గా మాట్లాడతాడు, అంత బోల్డ్గా మహేష్ బాబు. సో అట్లా ఆయన కలుస్తుండగా అప్పుడు చౌదరి గారిది తమిళ్లో మాయి అనే సినిమా యావరేజ్ అయిన సినిమా, ఆ సినిమా చేయమన్నారు. చేయమంటే రాజశేఖర్కి చూపిస్తే యావరేజ్ సినిమా కదా, మొన్న మా అన్నయ్య పెద్ద హిట్ అయింది అక్కడ వానత్తపాలె అని, చాలా పెద్ద హిట్ అయిందండి. అప్పుడు ఆ సినిమా పెద్ద హిట్ సినిమా ఇక్కడ యావరేజ్ అయింది, ఇదేమో యావరేజ్ సినిమా, ఇది చేయమంటున్నారు నన్ను, అందరు హీరోలకి అన్ని హిట్ సినిమాలు ఇచ్చి నాకు యావరేజ్ సినిమా ఇస్తారు అని చెప్పి రాజశేఖర్ ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అవుతుంటే అప్పుడు డైరెక్ట్ సరే చేద్దాము, బట్ డైరెక్టర్ని సముద్ర లేకపోతే దాని ముందు షిండే అని ఒక హిట్ ఇచ్చున్నాడు, నిన్నే ప్రేమిస్తా డైరెక్టర్, వీళ్ళిద్దరిలో ఎవరిని అనేది నువ్వు సెలెక్ట్ చేసుకో అన్నారు చౌదరి గారు. అంటే షిండే వద్దు, సముద్రానే సెలెక్ట్ చేసుకుంటాను, నాకు ఆ కుర్ర టాలెంట్ నచ్చింది, సముద్రానే పెట్టండి అని రాజశేఖర్ అన్నాడు. అందుకని ఈ రోజుకి నాకు రాజశేఖర్ మీద ఆ కృతజ్ఞత. సో అలా చెప్పినాకంటే రాజశేఖర్ గారు ఇక ఈ కథని తీసుకొచ్చి డిస్కస్ చేసి చెప్పాక చేసినంతసేపు అట్లా ఉండేవాడు రాజశేఖర్. కానీ ఏంటంటే ఇక నాకు మంచి ఓపు, దానికన్నా పెద్ద హిట్ అయ్యింది ఈ సినిమా, ఈ కథ అలాంటిది,
సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి మరి? అక్కడ యావరేజ్ గా ఆడింది, తెలుగు ఆడియన్స్ అంతా యాక్సెప్ట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది? డైరెక్టర్స్ అదే పట్టుకోవాలి. ఆ సినిమా నా ఫ్రెండ్స్ కానీ చాలా మందికి చూపిస్తే 100 మందిలో 90 మంది ఈ సినిమా ఆడదని చెప్పారండి. నా సింహరాశి ఇది ఆడదు, నాకు ఇస్తే నేను బాబోయ్ నాకు వద్దు ఈ సినిమా అంటాను అలా అన్నారండి. అంటే లేదు, ఈ సినిమా చాలా డిఫరెంట్ ఫిలిం, వీళ్ళు కనెక్ట్ అవట్లా, ఇది వీళ్ళు మాట్లాడే వాళ్ళ జడ్జిమెంట్ తేడాగా ఉంది. సో ఇది నేను చేయాల్సిందే, నేను ఇటు కొడతా ఈ సినిమా అని చెప్పి నేను వర్క్ చేస్తుండగా ఫస్ట్ నా జడ్జిమెంట్కి తోడుగా ఫస్ట్ సూపర్ సినిమా తెచ్చావయ్యా అన్నది ఎవరంటే సీతారామ శాస్త్రి. ఓహో, పాట రాయమని చెప్పేసి, మదర్ సాంగ్ రాయమని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్లో అయితే అబ్బాయి ఏమి కథ తెచ్చావు సముద్ర, ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక డిఫరెంట్ సినిమా నేను చూడలేదయ్యా, అద్భుతమైన కథ, ఇది పెద్ద హిట్ అయిద్దని చెప్పి ఆయన అన్నాడండి ఫస్ట్. ఆ తర్వాత మా కో డైరెక్టర్స్ పనిచేస్తున్న వాళ్ళని అన్న, ఏమైనా చేసినప్పుడు చూసినప్పుడు అంతా బాగాలేదు వద్దు అన్నారు, ఇప్పుడు తీసేటప్పుడు సీన్స్ విజువల్ మీద అన్న ఒక ఐడియా వస్తుందని. అంటే మీ పిచ్చి కాతే చేస్తున్నా కూడా అదే అనమాట. సరేలే అని చెప్పేసి నేను చాలా పాజిటివ్గా తీసుకుంటాను. అటువంటి టైంలోనే ఎవరెవరు కథని ఏమేమి మాట్లాడతారు, ఏమేమి లూప్ హోల్స్ గురించి మాట్లాడతారని నేను అడుగుతూ ఉంటాను. ఏమేమి పాయింట్, ఆ లూప్ హోల్స్ వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపించినప్పుడు అది కరెక్ట్ చేసేసేవాడిని. వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ తీసుకుని చేంజ్ చేసేవాడిని. అట్లా చేసుకుంటూ ఆ సినిమాని ఏం మైనస్లు ఉన్నాయి అనే వాటిని ప్లస్లు చేసుకుంటూ, ఇక డైలాగుల దగ్గర నుంచి కానివ్వండి, విజువల్స్ దగ్గర నుంచి కానివ్వండి, ప్రతిదీ 100కి 100% బెటర్మెంట్లు చేసుకొచ్చాను అనమాట ఆ సినిమాని. ఆడియోని కూడా అండి, ఆడియోని విజువల్స్ అన్ని తీసుకొచ్చి ఒక లెవెల్కి తీసుకొచ్చాను. షార్ట్స్ కూడా బీభత్సంగా ఉంటాయి. యావరేజ్ మూవీని తీసారు మీరు, మీ ఎఫర్ట్స్ పెట్టి లేకపోతే చేంజెస్ చేసి ఒక నమ్మకంతో తీసారు కదా, ఫైనల్ గా రిలీజ్ రోజు భయమే లేదా? ఖచ్చితంగా హిట్ అవుద్ది అనుకున్నారా? అసలు అంత జడ్జ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది మేడం నాకు, అందుకే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది జడ్జ్మెంట్. ఇక వన్సే ఫిక్స్ అయినాక ఇక 100 మంది అన్నా కూడా ఇక వినను, ఇక అది చేసుకెళ్లాల్సిందే అనమాట. అట్లాగా ఆ సినిమా చేసుకొచ్చాను. రాజశేఖర్ గారు ఛాన్స్ ఇచ్చారు కదా, కృతజ్ఞత ఉంది అని చాలా బాగా చెప్పారు. అయితే ఆ టైంలో ఏంటి జీవిత గారితో గొడవ ఏంటి అసలు? ఆ సినిమా ఆ గొడవ ఏంటంటే, సింహరాశి తర్వాత అండి హిట్ అయ్యేసరికి రాజశేఖర్ గారు ఒక 5 సినిమాలు ఈ సినిమా చేద్దాం సముద్ర, ఇది చూడు, ఈ సినిమా బాగాలేదండి, నాకు నచ్చలేదు, ఇది వద్దు అనేవాడిని. ఇట్లా ఆయన 5 సినిమాల దాకా పంపిస్తే నేను ఆ 5 సినిమాలు రిజెక్ట్ చేశాను. ఆయన చేశారు, అవన్నీ ఫ్లాప్లు. అట్లా ఫ్లాప్ అయ్యేసరికి సింహరాశి నుంచి ఎవడైతే నాకేంటి వచ్చే వరకు గ్యాప్ 6 years గ్యాప్ ఉందన్నమాట. ఇవన్నీ ఫ్లాప్లే రాజశేఖర్కి. ఏది పంపిస్తున్నా సముద్ర నచ్చలేదు, బాగాలేదు అంటున్నాడు, సముద్ర పెద్ద డైరెక్టర్ అయ్యాడని చెప్పేసి ఇగో వచ్చినట్టుంది, నేను పంపిస్తే అసలు చేయట్లేదని ఇంటర్నల్గా కొంచెం ఆయనకి ఇగో వచ్చేసరికి అప్పుడు ఎవడైతే నాకేంటి కదా మలయాళంలో కొనుక్కొచ్చారు. మళ్ళీ అది రీమేక్ ఏంటో మీ కాంబినేషన్ లో ఎక్కువ రీమేక్ మూవీస్ వచ్చాయి. తీసుకొచ్చి చూసి నేను బాగాలేదు ఇది ఆడదని చెప్పేసేవాడిని అండి, అవన్నీ పోయినాయి. ఇక సముద్రం అన్నట్టు ఇవన్నీ పోతా ఉన్నాయి, మళ్ళీ అసలు అతను చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదా లేకపోతే నచ్చట్లేదని చెప్తున్నాడా అనేది వాళ్ళకి అసలు అర్థం కావట్లే. అప్పుడు లైన్ అని ఒక సినిమాని తెచ్చారు, అది పెద్ద డైరెక్టర్ చేశాడు అక్కడ జోషి గారు అని. ఆ సినిమాని తీసుకొచ్చి వీళ్ళ సైడ్గా కాకుండా పరుచూరు గోపాలకృష్ణ గారి ద్వారా పంపారు. ఏమంటే సముద్ర ఎప్పుడు పంపించినా ఇది నచ్చలేదు, ఇది నచ్చలేదు చేయను అంటున్నాడు, మీరు మాట్లాడండి ఇది పంపించి అని చెప్పి పంపించారు. పంపిస్తే అప్పుడు చూసి ఇది నచ్చిందండి, ఇది కరెక్షన్స్ చేంజెస్ చేయటానికి వాళ్ళు ఒప్పుకుంటే చేస్తా, లేకపోతే చేయను అని చెప్పా. అంత ముందు వరకు మా ఆవిడ అడిగేది, ఏంటి ప్రతి సినిమా నువ్వు ఆయన రాజశేఖర్ గారు మనకి అవకాశం ఇప్పించారు, నువ్వేం చేయనంటున్నారు ఏంటండి మీరు అనేది మా ఆవిడ డౌట్ వచ్చింది. లేదమ్మా, కొంతమంది ఉన్నారు బాలకృష్ణ గారు కానివ్వండి, రాజశేఖర్ గారు, వీళ్ళకి ఏంటంటే అండి స్క్రిప్ట్ని కరెక్ట్ స్క్రిప్ట్ సెలక్షన్ దగ్గరే జరగాలి. ఆ సెలక్షన్ అనేది వన్సే జరిగిందంటే హిట్ సినిమా, అక్కడే మైనస్లు ఉంటాయి మళ్ళీ వీళ్ళకి. అలాంటి డెసిషన్ అనమాట వీళ్ళకి.
సో అందుకని రాజశేఖర్ గారితో ఆయన బాడీ లాంగ్వేజ్కి, అతని ఎమోషన్కి, అతనికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనేది పర్ఫెక్ట్గా ఎవడైతే నాకేంటి ఇది చేద్దామని ఫిక్స్ అయ్యా. అప్పుడు గోపాలకృష్ణ గారికి చెప్పారు, నచ్చిందండి ఇది చేద్దాం. రాజశేఖర్ ఫోన్ చేశాడు, నచ్చిందా సముద్రాకి అని చెప్పి ఎంత ఆశ్చర్యపోయాడు ఆయన. అయితే సరే ఓకే అని చెప్పేసి అప్పుడు వాళ్ళు కూర్చున్నాక చెప్పాను. మళ్ళీ అందులో కరెక్షన్స్ ఏంటి, ఏమేమి చెయ్యాలి ఇవన్నీ కూడా చెప్పేశాం. రాజశేఖర్ గారు కొన్ని బెటర్మెంట్ చెప్పారు, పర్చూర్ బ్రదర్స్ చెప్పారు, ఇంకా రైటర్స్ అందరం బెటర్మెంట్ చేసి సినిమాని అద్భుతమైన కథ చేశాం. ఇక మేకింగ్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్క డైరెక్టరు ఒక్కొక్క స్క్రిప్ట్ని బట్టి మేకింగ్ని థింక్ చేసుకుంటాడు మేడం. అవును. ఈ సినిమా స్లో నేరేషన్, స్లో ప్రజెంటేషన్ అని ఒక కథ ఉంటుంది. అట్లాగా ఎవడైతే నాకేంటనే టైటిల్ కొట్టినట్టుంది కాబట్టి దీని మేకింగ్ కూడా పరిగెత్తుండాలి, సినిమా స్పీడ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఆ సినిమా మేకింగ్నే అలా దృష్టిలో పెట్టుకున్నాను. ఇక చిన్న స్టడీ షాట్ అనేది ఉండదు సినిమాలో, పరిగెత్తడమే సినిమా. అంత స్పీడ్ సినిమా అంతవరకు ఎవరు మేకింగ్ స్పీడ్ సినిమా చూసి ఉండరు. ఫస్ట్ స్పీడ్ అది అనమాట. అసలు ఏంటి సినిమా ఎంత స్పీడ్, ఇట్లా ఉంది సినిమా అనే లెవెల్లో ఉంటుందని. అది జరుగుతూ ఉండేసరికి ఒక టైంకి వచ్చేసరికి వీళ్ళకి డైరెక్షన్ చేసుకోవాలి, ఈ సినిమా ఇన్ని రోజు నుంచి గ్యాప్, సో ఈ గ్యాప్లో ఈ సినిమా హిట్ కొడితే డైరెక్టర్ పేరు పోద్ది, మనకు పేరు రాదు, కాబట్టి డైరెక్టర్ని లేపేయాలి అనేది వాళ్ళకి ఆ థాట్ వచ్చేసి నన్ను తీసేయాలని ప్లాన్ చేసుకొని నన్ను ఇక ఇల్ ట్రీట్ చేయటం ఇలా చేశారు. అంటే ట్రీట్మెంట్లో డిఫరెన్స్ వచ్చిందా? ఇంకొచ్చేసి ఇక ఇద్దరు ప్లాన్లు వేసి ఇల్ ట్రీట్ చేయటం 10 మందిలో, ఏం షార్ట్స్ ఇవి, ఏమిది అని ఇట్లాంటి ఇలా చేయటం మనలో పెట్టేసరికి సరే స్టార్ట్ అయ్యింది. సో అబ్జర్వ్ చేశా, అర్థమైపోయింది విషయం. సో ఇలా అని అప్పుడు మేడం మీకు డైరెక్షన్ చేసుకోవాలనుకుంటే హ్యాపీ చేసుకోండి, నేను ఇక్కడి నుంచే వదిలేసి వెళ్ళిపోతా, మీ పేరే చేసుకోండి, దానికి నన్ను ఇల్ ట్రీట్ చేయాల్సినంత అవసరం లేదు, మీరు చేసుకుంటాను చేసుకోండి హ్యాపీగా, ఏముంది, రేపటి నుంచి నేను రావట్లా అని చెప్పి వెళ్ళిపోయా. ఆ తర్వాత ఇంకా కమ్యూనికేషన్ కూడా లేదు, వెళ్ళిపోయినాక ఇక ప్రసన్న గారు వీళ్ళు పిలిచి, అతను ఉండడం వల్ల నీకు మార్కెట్ అయ్యా, లేకపోతే ఈ మధ్యలో అన్ని ఫ్లాపులు, కాబట్టి సముద్రాన్ని పెట్టుకొని చేసుకోండి, ఇలా చేసుకోవద్దని చెప్పి ప్రసన్న గారు వచ్చి పంచాయతీ చేసి ఇద్దరిని ఒప్పించి మళ్ళీ స్టార్ట్ చేయించాక ఇక సరే ఎందుకులే అనుకున్నాను. కానీ ఏంటంటే ఒక్కోసారి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, సో ఏముందని. సో నాకు ఫస్ట్ సినిమా చెప్పాడు ఆయన, సో ఆ కృతజ్ఞతతోటి నేను వెళ్ళి ఫినిష్ చేసి అమ్మయ్యా అనుకొని వచ్చా. ఇక ఆ సినిమా జరిగిన తర్వాత బాగా జరిగింది. ఇక తర్వాత మళ్ళీ ఇమీడియట్ సినిమా చేద్దాం ఉంటాడు రాజశేఖర్ గారు, ఆయనతో తొందరగా కంప్లీట్ అవ్వదు, మినిమం 1-2 సంవత్సరాలు పెడతా ఉంటుంది. తను కొంచెం లేట్గా వస్తాడు అంతే, వస్తే మాత్రం మనం వెళ్ళండి అనే వరకు వెళ్ళడం, అలా వర్క్ చేస్తాడు, ఉంటాడు వర్క్ చేస్తాడు. అది ఉంది. మళ్ళీ సినిమా అంటే పర్ఫెక్షన్ ఉండాలి, కరెక్ట్ ఉండాలని ఆ కమిట్మెంట్ ఉంది తనకి సినిమా పట్ల. సో అలా చేసేవాడు. నెక్స్ట్ సినిమా గోరింటాకు, ఇప్పుడే 2 సంవత్సరాలు నన్ను తినేశారు, నేను చేయను, వేరే చేస్తాను, కాకపోతే మా ఫ్రెండ్ ఉన్నాడు ఆయన పెడతాను డాక్టర్ గారు అని రాజశేఖర్ గారికి అప్పుడు విఆర్ ప్రతాప్ అనే డైరెక్టర్ని పరిచయం చేసి గోరింటాకు సినిమా చేయండి. యాక్చువల్గా అది కూడా ఆయనకి నచ్చలా, అది సెంటిమెంట్ సినిమా అని. తర్వాత అది బీభత్సమైన హిట్ అది కూడా, సెంటిమెంట్ సినిమా. అట్లా అది చేసి ఇక ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇక వీళ్ళు ఏంటంటే ఆ టైంలో మళ్ళీ నా గురించి సముద్రాకి ఏం రాదు, మేమే చేసాం, ఇలాంటి మాటలు మాట్లాడారు. సో అందుకని ఎందుకు అలాంటి మాటలు మాట్లాడడం, మళ్ళీ ఎందుకు నేను వెళ్ళి చేసుకోవాలి, ఎందుకు వచ్చింది అని చెప్పి అప్పటి నుంచి మేము సినిమా చేసుకోవాలి. కాకపోతే ఎదురు పడితే చక్కగానే మాట్లాడతారు, చేస్తూ ఉంటారు. వ్యక్తులుగా ఇద్దరు మంచోళ్ళేనండి, ఆ సినిమా అన్న దగ్గరకు వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటారు అంతే. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తున్నారు కదా, కంటిన్యూ చేద్దాము, బట్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. సొత్తు కాదురా టాలెంట్, సొత్తు కాదురా టాలెంట్, సొత్తు కాదురా టాలెంట్, సొత్తు కాదురా టాలెంట్. Once again, welcome back to Hats Off Tollywood.
డబ్బ సొత్తు కాదురా టాలెంట్ డబ్బ సొత్తు కాదురా టాలెంట్. అయితే మీ కెరియర్ లో చాలా మూవీస్ చేశారు కదా, అంటే 15 మూవీల కన్నా ఎక్కువ 18 చేశారు. 18 అయింది. 18 మూవీస్ చేశారు. అయితే ఈ 18 మూవీస్ లో అబ్బా ఈ హీరో ఒప్పుకుంటాడో లేదో ఈ స్టోరీని అని బాగా కష్టపడి ఒప్పించిన హీరో ఎవరు? అలా అనుకున్న సినిమాల్లో ఆల్మోస్ట్ కళ్యాణ్ రామ్ అండి. హా. కళ్యాణ్ రామే. ఎందుకంటే సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వెళ్ళి చెప్పేవాడిని. మ్మ్. అలా అనుకున్నట్లు కళ్యాణ్ రాము, బాలకృష్ణ గారు మ్మ్. వీళ్ళిద్దరు. బాలకృష్ణ గారితో నాకు 7 ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అయినాయి. మ్మ్. ఒకటి శనకేశ్వర రెడ్డి, ఓహో. వి వినాయక్ స్టోరీ రైటర్, నేను డైరెక్టర్, బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసర్. ఓకే. అది మిస్ అయింది. మ్మ్. తర్వాత మళ్ళీ మాగంటి గోపీనాథ్ చౌదరి కథ, మ్మ్. ఆ కథ బ్రహ్మాండమైన కథ, వేరే రైటర్తో చెప్పించాను, అది ఓకేంది, అది పట్టాలి ఎక్కల. మ్మ్. సో తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్కి ఆ టైంలో నేను యోగి అనే సినిమా ప్రభాస్ చేశాడు. మ్మ్. యోగి, బాలకృష్ణ గారికి, జూనియర్ ఎన్టీఆర్కి వీళ్ళందరూ చూపించాను. మ్మ్. వాళ్ళకి నచ్చలేదు అప్పుడు అది. ఓకే. తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇట్లాగా ఇంకా వేరే ప్రాజెక్ట్స్ ఇట్లా జరిగి కొన్ని అవల, కానీ అద్భుతమైన కథలు చెప్పించాను. ఆ రోజు సింహాద్రి కూడా, మ్మ్. సింహాద్రి ఫస్ట్ మన విజేంద్ర ప్రసాద్ గారు నాకే చెప్పారు. అది మ్మ్. కథ ఓకే చేశాను, బాలకృష్ణ గారికి చెప్పించాం. అయితే మీరు బాలకృష్ణ గారికి డైరెక్ట్ నచ్చలే. చేయాల్సిన సినిమా, బాలకృష్ణ గారు చేయాల్సిన సినిమా సింహాద్రి. ఫస్ట్ విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. అప్పుడు బయటకు వచ్చిందండి, అంటే సింహాద్రి బాలకృష్ణ గారు చేయాలి. అప్పుడు ఆయన చెప్పారు కానీ వాళ్ళకి ఎక్కల. ఓహోహో. సో తర్వాత దాని మధ్యన మాకు చిన్న చిన్న గొడవలు అయ్యి అది పట్టించుకోక వదిలేసాం. ఇక అట్లాగా అది తర్వాత కళ్యాణ్ రామ్కి వేరే కథ చెప్పాను నేను. చెబితే ఆ కథ చాలా బాగుంది సార్, నేను ఇట్లాంటి కథ చేస్తున్నాను, దాని గురించి నేను ఇట్లా జుట్టు పెంచుకున్నాను ఇవన్నీ. సో ఆ సినిమా ఆపి నేను వేరే సినిమా చేస్తాను, తమిళ్లో విజయ్ చేశాడు శివకాశి అని, అది తీసుకొస్తే దాన్ని ఇమీడియట్ చేద్దాం సార్, మీరు చేయండి సార్ అని నన్ను బతిమలాడి చేయమన్నాడు. చేయమంటే అదేంటి, కళ్యాణ్ రామ్ లాంటి హీరో చేయదగిన సినిమా కాదు అది. ఫుల్ ఎనర్జీ లెవెల్స్, ఒక రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలాంటి వాళ్ళు చేయాల్సిన కథ అది. కళ్యాణ్ రామ్ ఏమో ఎనర్జీ వేరేగా ఉంటుంది, ఆయన ఎనర్జీ యాక్షన్ ఉంటుంది కానీ అసలు ఫ్రీ బాడీ లాంగ్వేజ్ ఉండదు, ఎనర్జీ లెవెల్. సో అక్కడ కళ్యాణ్ రామ్ ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాడు, ఒక బ్రదర్ లాగా ఉంటాడు. సరే అని తన మాట కాదని లేక నేను చేసుకెళ్ళిన కథ నేను పక్కన పెట్టి ఆ కథను చేయాల్సి వచ్చింది. నాకు అంతవరకు సక్సెస్ మీటర్ బ్రహ్మాండంగా ఉంది, 7 సినిమాల వరకు, విజయదశమి ముందు వరకు. ఇక అక్కడి నుంచి ఏమైందంటే అండి, సరే హీరో అన్నాడు కదా, హీరో కోసం చేద్దాం అని నా జడ్జిమెంట్ని మార్చుకున్నాను. చూడండి ఇక్కడ పడిందండి సినిమా పట్టం. ఇక ఇక్కడి నుంచి ఇతను చెప్పాడు కదా అనే చిన్న డెసిషన్ మార్చుకునేసరికి ఫటఫట 4 ఫ్లాప్లు వచ్చేసింది. మీ ఓన్ డెసిషన్ తో వెళ్ళినప్పుడల్లా మీకు కరెక్ట్ గానే జడ్జిమెంట్ మీరు అనుకున్నట్టు జరిగింది. తర్వాత ఎవరైనా ఇన్వాల్వ్ అయినప్పుడు ఎఫెక్ట్ పడింది. సరే అమ్మా ఇది పరిస్థితి ఏంటి అని చెప్పేసి అప్పుడు నేను ఇక నా నిర్ణయాన్ని మార్చుకోకూడదు, వచ్చిందే చేద్దామని చెప్పి, అంటే 4 సినిమాల ఫ్లాపుల తర్వాత రియలైజ్ అయ్యారా? తెలుసుకున్నాను. ఓకే. కానీ విజయదశమి మూవీలో ఒక డైలాగ్ ఉన్నట్టుంది, మీకు చాలా పవర్ఫుల్ గా చెప్పినట్టున్నారు. ఏంటి యాక్టింగ్ ఇంట్రెస్టా, అనుకోకుండా చేశారా, ఎట్లా? అంటే యాక్టింగ్ కొంచెం ఇంట్రెస్టే, కాకపోతే ఏంటంటే మేజర్ డైరెక్టర్ అండి. సో అప్పుడు ఈ షాట్ నువ్వు నన్ను చేయమంటున్నావు కదా, నేను డైరెక్ట్ చేస్తాను, నువ్వు యాక్ట్ చేయని కళ్యాణ్ రామ్ తీసాడు ఆ షాట్ లాగా. కళ్యాణ్ డైరెక్ట్ చేశారా? కళ్యాణ్ రామ్ డైరెక్ట్ చేశాడు. గుర్తుందా డైలాగ్? గుర్తుందా మీకు? గుర్తుంది, చెప్పండి ఒకసారి. శివకాశి అంటున్నావు, ఎక్కడరా శివకాశి అంటే అసలు ఆడి గురించి చెప్తున్నావు, నువ్వెవడవరా అంటాడు అనమాట విలన్. నన్ను బెబుల్ పులికి భక్తుడిని, సమరసింహారెడ్డికి అభిమానిని, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్కి సోదరుణ్ణి, ఇట్లా ఉంటుంది అనమాట డైలాగ్. అది చాలా బాగా చేసాం, అది పవర్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగా యాక్ట్ చేశాను. సో ఇక తర్వాత అట్లాగా అక్కడి నుంచి కొంచెం కంటిన్యూ 4 ఫ్లాప్స్ వచ్చినాయి అనమాట. ఇక తర్వాత మళ్ళీ పంచాక్షరాన్ని చేశాను అనుష్కతో, ఆ ప్రొడ్యూసరు చంద్ర గారు. దాని తర్వాత ఇక నేను నా సొంత మూవీ చేశాను అధినేత అని, అది ఓన్ ప్రొడక్షన్. నేను రాధామోహన్ అని మేమిద్దరం పార్ట్నర్స్గా చేసాము, అది మళ్ళీ హ్యాపీ ప్రాజెక్ట్. ఇక అక్కడి నుంచి సేవకుడు,
కృష్ణ గారు, మంజుల, చార్మి, శ్రీకాంత్ గారు. ఆ సినిమా హ్యాపీ. కానీ మీరు చేసిన మూవీస్లో అందరూ తెలిసిన వాళ్ళు, పేరున్న హీరోస్, ఎవరు కొత్త వాళ్ళతో పెద్దగా చేయలే మీరు? చేయలేదండి. మల్లెపూ అనే సినిమా గామలో కొత్త కుర్రాడితో చేశాను. ఒకటి రెండు వదిలేస్తే 1-2 ఆల్మోస్ట్ స్టార్ పెద్ద హీరోలతో చేశాను. మరి ఇప్పుడు ఎందుకు ఆ ఆలోచన మార్చుకున్నారు? ఎవరైనా జనరల్ గా ఫస్ట్ లో కొత్త హీరోస్ తో చేసి తర్వాత పెద్ద హీరోల వరకు వెళ్తారు. మీరు అట్లా కాదు, పెద్ద పెద్ద స్టార్స్ తో చేసి ఇప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దామనే థాట్ ఏంటి అసలు? ఎందుకంటేనండి ఈ రోజునున్న ఇప్పుడు పెద్ద స్టార్ హీరోలు వాళ్ళనంటే వదిలేద్దాం. ఆ తర్వాత హీరోలకు వచ్చేసరికి ఏంటండి, కథల దగ్గర వాళ్ళ నిర్ణయాలు రైట్గా లేవండి. ఇప్పుడు ఈ రోజున గత 10 years నుంచి అయితే కథ హీరోకి నచ్చితేనే నేను చేస్తానంటాడు. మనం ఎంత గొప్ప కథ చెప్పనండి, నచ్చలేదనుకోండి, నాకు నచ్చలేదండి నేను చేయనండి అంటాడు. సో అలాగా కొంతమంది హీరోలు కథని వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆ సినిమా కనుక ఫ్లాప్ అయితే ఈ సినిమా నా వల్లే ఫ్లాప్ అయిందని మళ్ళీ అతను నిర్ణయం తీసుకోడు, అది డైరెక్టర్ మీద వేస్తాడు. ఓకే, ఈ డైరెక్టర్ వల్లే ఫ్లాప్ అయిందని. అలా ఎవరైనా వేశారా మీ మీద? కళ్యాణ్ రామే, మా హీరో కళ్యాణ్ రామే అన్నాడు నన్ను. అక్కడి నుంచే నేను హట్ అయింది. ఆ సినిమా కొనుక్కురండి, తీసుకురండి, మనం చేద్దాం, నాకు బాగా నచ్చిందంటే నేను అతని కోసం చేస్తే అతను నామే నేసాడు అబాండం. ఇలా హీరోలు చాలామంది ఈ ఒక్క విషయంలోనే చాలా డైరెక్టర్ని హిట్ అయితే వాళ్ళ కథ, ఫ్లాప్ అయితే డైరెక్టర్ కథ, ఇట్లా అయిపోయింది. సో దీనివల్ల ఏంటి, కొన్ని మంచి కథలను కూడా చేసుకొని హీరోలు నిర్ణయాల వల్ల సినిమా చేయలేకపోతున్నాం. సో అందుకని ఎందుకు వచ్చింది, నేను ఎందుకు అంత తిప్పలు పడాలి, నాకు ఆ కథ చేయగలిగే ఆర్టిస్ట్ ఉంటే చాలు, వీళ్ళతో చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఇట్లా డైవర్ట్ అయ్యాను. స్టార్స్ నమ్మకుండా కథ నమ్ముకుని ముందుకెళ్తున్నారు. అట్లా ఇవాళ కథ బాగుంటేనే ఎంత పెద్ద హీరోకైనా సినిమా, కథ బాగాలేతే. కాకపోతే డైరెక్టర్స్ ఇట్లా కూడా థింక్ చేస్తున్నారు కదా, స్టోరీ కన్నా ఈ హీరో సినిమా నేను తీసాను అనే ఒక క్రెడిట్ ఉండాలి అని థింక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. చాలా మంది డైరెక్టర్ ఉన్నారు, దానివల్ల మంచి అమౌంట్, రెమ్యునరేషన్ వస్తాయి, ఉంటాయి. కానీ ఏంటంటే అది అలా హీరోని నమ్ముకొని తీసిన డైరెక్టర్ అలా హీరోతో ఫ్లాప్ పడిందంటే మళ్ళీ అతన్ని తిరిగి చూడరు. కథను నమ్ముకొని నేను చేసుకున్నాను అనుకోండి, నాకు కొంచెం లాంగ్ టైం ఉంటుంది. కానీ ఈ నా టైంలో వచ్చిన డైరెక్టర్స్ ఇవాళ చాలామంది లేరు. నేను ఇంకా 10 years డైరెక్టర్గా గట్టిగా నేను కొట్టగలను. సో అట్లాగా అందుకని ఇప్పుడు నేను చేస్తున్న వరదరాజు గోవిందం అనే సినిమా ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమా, పెద్ద హీరోలు చేయాల్సిన సినిమా. అది నేను ఒక కొత్త హీరోని పెట్టుకొని ఆడనే స్టార్ అనుకొని అట్లా తీస్తున్న సినిమ వరదరాజు. 6 languages మేడం, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, అస్సామీ. అట్లాగే రామజన్మభూమి అనే సినిమా, ఇప్పుడు ఇండియా CEO అనే సినిమా. అందుకని చేసుకుంటూ నన్ను నమ్మి ఈ హీరో చేస్తాడు అనుకున్న రోజు వాళ్ళతో చేద్దాం, లేదంటే అంతవరకు డైరెక్టరే హీరో, కథే హీరో అన్న ఉద్దేశంతో చేసుకుంటూ స్క్రిప్ట్నే నమ్ముకొని ట్రావెల్ అవుతా ఉన్నాను అనమాట. ఇంకా బోల్డ్ అన్ని విశేషాలు తెలుసుకునే ముందు మన హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్ లో ఓ షార్ట్ బ్రేక్. సొత్తు కాదురా టాలెంట్, సొత్తు కాదురా టాలెంట్, సొత్తు కాదురా టాలెంట్, సొత్తు కాదురా టాలెంట్. వెల్కమ్ బ్యాక్ టు హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్. సొత్తు కాదురా టాలెంట్, సొత్తు కాదురా టాలెంట్. రైట్, అయితే మీరు తెలుగులో ఈ మధ్య తెలుగులో కన్నా కన్నడలో రణం అని ఒక మూవీ తీసినట్టున్నారు కదా, చిరంజీవి సర్జా. అర్జున్ గారి బ్రదర్ అర్జున్ వాళ్ళ మేనల్లుడు. కన్నడ కూడా చేశాను అనమాట. అలా ఎందుకంటే ఇలా మన రాజమౌళి గారి పుణ్యం అంట పాన్ ఇండియా అయిపోయింది, ఆల్ ఇండస్ట్రీస్ ఒకటి అయిపోయింది. సో అందుకని ఏంటంటే కొన్ని లాంగ్వేజ్లో మనం పర్సనల్గా విజిట్ చేసి అక్కడ ప్రాజెక్ట్ చేస్తే అక్కడ కూడా ఒక పర్సనల్ ఐడెంటిటీ ఒకటి, అండ్ ఆ బిజినెస్ ఏంటి, అక్కడ పర్సన్స్ ఏంటి అనేది కూడా తెలుస్తుందని.
అంటే పెద్ద ప్లానే వేశారు. నెక్స్ట్ 6 లాంగ్వేజెస్ లో చేయాలి కాబట్టి వేరే లాంగ్వేజ్ లో మార్కెట్ ఎట్లుంది, మీ ఐడెంటిటీ, మీ పేరు తెలియాలని. అవును. ఓహో. అట్లాగా చేసుకుంటూ నెక్స్ట్ ఎటుగుడి నేను మా పిల్లలిద్దరిని హీరోలుగా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. జనరల్ గా ఆడియన్స్ కి ఎట్లుంటదంటే డైరెక్టర్స్ పిల్లలు డైరెక్టర్ అవుతారేమో అని థాట్ ఉంటుంది. కానీ ఈ మధ్య చూస్తుంటే డైరెక్టర్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని మోస్ట్లీ హీరోస్ గానే ఎంకరేజ్ చేశారు. దాసరి నారాయణరావు గారి కొడుకుని చూసుకున్న ఇట్లా కొంతమంది. అయితే మీరు డెసిషన్ తీసుకున్నారా లేకపోతే మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఫస్ట్ అయితే నా డెసిషన్. ఓహో. అయితే తర్వాత చైల్డ్ ఆర్టిస్టులుగా నా సినిమాలో చేశారండి. చేస్తే చిన్నప్పుడు మా చిన్నవాడిని శివరామరాజులో 2 పిల్లలు వచ్చారు చైల్డ్ ఆర్టిస్టులు. మూడో పిల్లాడు రాలా, ఎదుగుతున్నారు. అప్పుడే మా వైఫ్ 2 చిన్న పిల్లలు తీసుకొని షూటింగ్కి వచ్చింది ఫస్ట్ టైం. వస్తే సరే పిల్లలు రాలేదు, సరే మా చిన్నాడిని పెట్టేసేద్దాము అని చెప్పి మా చిన్నాడిని పెట్టాను అనమాట ఆ సినిమాలో. 3వ అబ్బాయిగా శివ రామ రాజు అనే దగ్గర పెట్టిన తర్వాత మా పెద్దోడు ఏం చేశాడు, అది చిన్నోడు యాక్ట్ చేయటం చూసి మహానంద్ అనే సినిమా తీస్తున్నా. నెక్స్ట్ అనుష్క అని ఫస్ట్ హీరోయిన్ ఇంట్రొడ్యూసింగ్ ఆ సినిమా చేసేటప్పుడు మా పెద్దోడు వచ్చి, డాడీకి చిన్నోడు అంటే ఇష్టం, వాడిని పెట్టి తీశాడు, నన్ను పెట్టి తీయలేదు అని వాడు మా వైఫ్ దగ్గర 4-5 సార్లు అన్నాడు. సరే అని చెప్పేసి వాడిని పిలిచి యాక్ట్ చేస్తావంటే చేస్తాను, మళ్ళీ నువ్వు అందరిలో వచ్చి యాక్ట్ చేయకుండా సిగ్గుపడి వెళ్ళిపోతే కొడతాను చెప్తున్నా అన్న. లేదు చేస్తాను అన్నాడు. సరే అని చెప్పేసి పిలిచి మహానందిలో చైల్డ్ ఎపిసోడ్ అది. ఆ చైల్డ్ ఎపిసోడ్ తీస్తున్నప్పుడు వాడిని పిలిచాను. సరే వీడిని అక్కడి నుంచి పరిగెత్తుకుంటా రమ్మనంటరా, ఇది షార్ట్ అని చెప్పాను. వాడు వెళ్ళాడు, పరిగెత్తక రెడీగా ఉన్నాడు అనమాట. డాడీ ఒక్క నిమిషం అన్నాడు. ఏంట్రా రా అన్న. వచ్చాడు. డాడీ నేను మహేష్ బాబులా పరిగెత్తేదా? అమ్మ పర్లేదు పరిగెత్తాను. అట్లాగా ఆడు ఇక ఇద్దరు ఆ చైల్డ్ ఆర్టిస్టులు అక్కడి నుంచి ఆ ఇంట్రెస్ట్ చూపించేసరికి సరే అని చెప్పేసి వాళ్ళు చదువుకుంటూ బీటెక్ పూర్తి చేశారు. చేసిన తర్వాత మరి ఏంట్రా జాబా ఇది అంటే, లేదు డాడీ సినిమాలే చేస్తాం అన్నారు. సరే ఓకే, సినిమాల్లోకి వచ్చి నేను బాగున్నా, మీరు బాగుంటారు, మీ నిర్ణయాన్ని నేను ఎందుకు కాదంటాను, ప్రొసీడ్ అని ఇక ఇప్పుడు ఈ 3 ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి కదా, ఇది అయినాక రేపు జూన్ నుంచి మీ ప్రాజెక్ట్ చేస్తాను అని చెప్పి మీరు రెడీ అవ్వండి అని చెప్పేసి. ఇద్దరు కలిసి ఒక మూవీలో కనిపించబోతున్నారా? అవునండి, ఇద్దరిని పెట్టి కాంపిటీషన్ లేదు, ఒకరిని పెడితే ఒకరితో ప్రాబ్లం అని చెప్పి ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. వాడి తీస్తే మళ్ళీ లీడ్ ఆగాలి, లీడ్ తీస్తే వాడు ఆగాలి. మీకు స్టోరీ కూడా అలాంటి దొరకడం లక్కీ. అవునండి. మా ఫ్రెండ్ రాజేంద్ర అని ఉన్నాడు. తను నేను ఎంత నన్ను నమ్ముకుంటానో తన్నే నేను అంతగా నమ్ముతా. మంచి వ్యక్తి. తను అడిగాడు, సముద్రం నేను ఇట్లా ఒక చిన్న సినిమా ఓటీటీ చేస్తున్నాను, సో చిన్నోడిని నేను ఒక 2 హీరోలు ఒక హీరోగా నేను చేయాలనుకుంటున్నాను. సరే చేసే రాజేంద్ర, నీ చేతి మీదుగా ఇంట్రడ్యూస్ అయితే వాడికి పెద్ద స్టార్ అవుతాడు, నువ్వే చేసే అన్న. చిన్నోడిని తను ఇంట్రడ్యూస్ చేశాడు ఓటీటీ ఫిల్మ్ కింద చేసి, అది ఇప్పుడు రిలీజ్ అయినట్టుంది. ఇద్దరు పేర్లు ఏంటండి? రామ్ త్రివిక్రమ్ చిన్న అబ్బాయి పేరు, పెద్దాడి పేరు అరుణ్ మహాశివ. ఓకే, ఇవి చిన్నప్పుడు పెట్టిన పేర్లా లేకపోతే సినిమా పేర్లు? అదే డౌట్ వచ్చింది. అయితే వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ వచ్చి అఖిలేంద్ర అబ్బాయి పేరు, సాయి అరుణ్ పెద్ద అబ్బాయి పేరు, అట్లా పెట్టామన్నమాట. అందుకని సినిమాకి ఇలా మార్చాం. అయితే మీరు మంచు విష్ణుతో ఒక మూవీ చేశారు, అందులో సెలీనా జైట్లిని తీసుకొచ్చారు. అంటే అది ఏంటి, మీ థాటా లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేశారా? మిస్ ఇండియా కదా అమ్మాయి. అవునవునండి, మోహన్ బాబు గారి బ్యానరే సూర్య సినిమా. అప్పుడు విష్ణుకి ఎవరు అని 2వ సినిమా అండి విష్ణుది అది అనుకుంటుంటే, అప్పుడు ఆ టైంలో కొంచెం విష్ణు మనోజ్ వీళ్ళు బాగా అన్వేషణలు ఉండేవాళ్ళు. అల్లు అర్జున్ విష్ణు వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్ ఆ టైంలో. అట్లాగా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ డిస్కషన్లో వచ్చిందనమాట అమ్మాయి. సో అప్పుడు ముంబై నువ్వు నేనే మాట్లాడతానని చెప్పి మోహన్ బాబు గారే లైన్లోకి వెళ్ళిపోయి మాట్లాడి పిలిచి చేశారు. సెలీనా జైట్లీ చాలా బాగా చేసింది అమ్మాయి కూడా, చాలా హ్యాపీ. అంటే మిస్ ఇండియాస్ ని చాలా తక్కువ మంది తక్కువ సినిమాలకి తీసుకురాగలిగేవారు. ఫస్ట్ అసలు సౌత్ తెలుగు ఇప్పుడు పెరిగిందిలేండి, ఆ టైంలో కొంచెం ఒప్పించడం కష్టంగానే ఉంది. అవునండి,
సో ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అండి. రీసెంట్ గా కూడా నాకు టచ్ లో ఉంది. ఓహో, లండన్ లో ఉంది, 2 పిల్లలు పెళ్ళైపోయింది. ఓకే, వెరీ నేను చేసిన నా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, నా హీరోస్ కానివ్వండి, అండ్ హీరోయిన్స్ వీళ్ళందరూ ఇప్పుడు కూడా నాకు టచ్ లో ఉంటారు అప్పుడప్పుడు. అయితే మీరు ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో ఈ హీరో సూపర్ అనిపించిన హీరో ఎవరు? అంటే యాక్టింగ్ పరంగా, మూవీ పరంగా చేసిన సినిమాల్లో మేడం, చేసిన వాటిలో రాజశేఖర్ నేను చేసిన సినిమాల్లో ఆయన బెస్ట్ హీరో అనిపించారు. ఎందుకు అలా? ఆర్టిస్ట్ గా రాజశేఖర్ అద్భుతంగా చేశాడు నాకు. అలాగే శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్, చాలా మంచి మనిషి. నేను అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచేదే ఆయనేనా? శ్రీకాంత్ గారిని. ఓకే, చాలా మంచాడు, కృష్ణ గారి లాగా అంత మంచి వ్యక్తి శ్రీకాంత్ గారు. అయితే కొన్ని ఓన్ ప్రొడక్షన్ లో చేశారు కదా, ఏం జరిగింది? డబ్బులు నిండాయా? మొత్తం చిల్లులు పడ్డాయా? చిల్లులే మేడం. అయితే కరోనా టైంలో రిలీజ్ చేశాను, జైసేన అని సినిమా చేశాను. నా ప్రాజెక్ట్ను కూడా నేను రాజీ పడి చేసుకోలేదు, ఖర్చు పెట్టి చేశాను. 5 కోట్లు పెట్టి చేశాను సినిమా. నా డబ్బులని మర్చిపోయారు, ఇక ఈ మూవీకి ఇలా కావాలంతే అంతే. అట్లాగా ఆ సినిమా టైంలో దానికి దగ్గర 5 కోట్లు ఖర్చు పెడితే 4.5 కోట్లు, 50 లక్షలే వచ్చినాయి చేతికి. ఆ తర్వాత మళ్ళీ ఇక ఒక్కొక్క ప్రాపర్టీ అమ్మటం, మళ్ళీ సినిమాలు చేయటం, అట్లా. ఇప్పుడు అంత డబ్బులు పోతే భయం వేస్తుంది జనరల్ గా. ఎందుకో కానీ నాకైతే భయం వేయలేదు మేడం, నిజంగా చెప్తున్నా. అది రికవర్ చేయాలని నెక్స్ట్ వెళ్తున్నాను. బట్ ఏంటంటే అప్ అండ్ డౌన్స్, పోవటం రావటం కామన్. బట్ నేను సినిమాని నమ్ముకొని వచ్చాను, ఇక్కడే సంపాదించుకున్నా. సో మళ్ళీ ఇక్కడే పెట్టా. సో మళ్ళీ నాకు తిరిగి వస్తుంది అనే కాన్ఫిడెన్స్. సో మళ్ళీ ఇప్పుడు వరదరాజు గోవిందం అనే సినిమాతో నా డబ్బు నాకు వచ్చింది. అంతకు మించి వస్తుంది, డౌటే లేదు. చూడండి మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ పెరిగినాయి. పైగా సినిమా అద్భుతంగా వచ్చిందండి. మళ్ళీ ఒక బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నాను వరదరాజు గోవిందం సినిమా. అప్పుడున్న మార్కెట్ కి ఇప్పుడున్న మార్కెట్ కి డిఫరెన్స్ ఏంటండి? ఓటీటీ లేని టైంలో, డిజిటల్ రైట్స్ లేని టైంలో మీరు మూవీస్ చేశారు కదా, ఇప్పుడు కొంచెము ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం ఇంకా ఎక్కువ ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయి. ఎట్లా ఉంది అంటే సినిమా బిజినెస్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉందండి. ఆ రోజున 30 కోట్లు అంటే చాలా హై అనేవాళ్ళు. ఈ రోజున అటువంటిది 300 కోట్లకి వెళ్ళిపోయింది సినిమా. అట్లాగా ఓటీటీ ప్లాట్ఫామ్ కానివ్వండి, అదర్ లాంగ్వేజ్ రిలీజ్ అవటాలు కానివ్వండి, సినిమా బాగుంది అంటే డబ్బు సినిమా. అలాగే ఫ్లాప్ అయితే కూడా అంతకన్నా నష్టమే. సో అలా ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే డైరెక్టర్ అనేవాళ్ళు జడ్జిమెంటు కరెక్ట్గా ఉండాలి. సో హీరోలు జడ్జిమెంటు, స్క్రిప్టుల సెలక్షన్లో కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు అట్లాగా దాన్ని బట్టి ఇవాళ స్క్రిప్టే హీరో అయిపోయిందండి. సో అందువల్ల వాటికి సరిపోయే హీరోలు ఎవరున్నా కానీ చూస్తారు, కానీ సెలక్షను, ప్రజెంటేషన్ బాగుండాలి. సో అందువల్ల ఏంటి, ఇవాళ కొత్త హీరోలు, కొత్త కాన్సెప్ట్లు, ఇవాళ ముసలోళ్ళు చేసినా కూడా చూస్తున్నారు. బికాజ్ ఎందుకు, కాన్సెప్ట్లు బాగున్నాయి, కంటెంట్ కరెక్ట్గా ఉండాలి అంతే. హీరో ఎవరనే సంబంధం లేదు అనేటువంటి నాలెడ్జ్కి ఇలా ఆడియన్ వచ్చేసాడు. సో అందువల్ల అది శుభపరిణామం కొంతమంది చేయటానికి. మేము డైరెక్టర్లు అయిన టైంలో మాత్రం ఇలా లేదు, ఇప్పుడు వచ్చింది కంటెంట్ అనేది. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తున్నారు కదా, కంటిన్యూ చేద్దాము, బట్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. Once again, welcome back to Hats Off Tollywood. అయితే మీకు ఆప్తులు ఎవరు, అరే ఎందుకు ఇట్లా డబ్బులు పోతున్నాయి, జాగ్రత్తగా ఉండు అని సజెషన్స్ ఇచ్చారా? చెప్పారు. అట్లా చెప్పిన వాళ్ళు ఏంటంటే చాలా మంది, ఎందుకే సినిమా నువ్వేమన్నా చేయి, ప్రొడ్యూసర్గా చేయి మాకు అనేవాళ్ళు. అదేంటయ్యా, నేను డైరెక్టర్, నేను సినిమాలు తీస్తాను, ప్రొడ్యూసర్ చేయొద్దు అంటారేంటి అని అనుకునేవాడిని. బట్ మనలాగే మనల్ని ఇంకొకళ్ళైనా వచ్చి చేయాలి కదా, లేతే వాళ్ళైనా నష్టమేగా, వాళ్ళది కుటుంబమే కదా. సో అది రైట్ కాదు. ఎవరైనా ఒకటే, నేనైనా ఒకటే, వాళ్ళైనా ఒకటే. నాతో సినిమా చేసే ప్రొడ్యూసర్స్ అందరూ బాగుండాలి. అది నేను చేస్తే తప్పేంటి అని నేను అలా
డెసిషన్ తీసుకొని అలా చేస్తూ రేపు ఆల్మోస్ట్ నాతో చేసిన ప్రొడ్యూసర్స్ ఆల్మోస్ట్ హ్యాపీ, ఒకళ్ళిద్దరు తప్పితే ఓకే లాస్ అయిన వాళ్ళు తక్కువ అనమాట. ఓకే. అయితే సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళతో ఏంటి మీ అనుబంధం? ఇప్పటికే మీకు అక్కడ ఒక ప్లేస్ ఉంటుందంట కదా సెపరేట్ గా? ఇప్పటికీ 2 కథలు ఓకే చేశారు మేడం. ఓహో, ఎక్స్ట్రాడినరీ కథలు. చిరంజీవి గారికి వీళ్ళకి చెప్పించాలని బ్లాక్ చేసి పెట్టారు ఆ కథలు, కానీ ఇంకా వెళ్ళి చెప్పలే మేము ఆ కథలు. అలా చిరంజీవి గారు ఎవరైనా పెద్ద హీరోనే, ఇంకా చిరంజీవి గారు ఫస్ట్, తర్వాత లేదంటే మిగతా వాళ్ళకైనా చెబుదామని చెప్పి ఇప్పటికీ 2 కథలు ఓకే చేసి ఉంచారు. అయితే ఎందుకంటే నేనంటే ఇష్టం అండి. నేను ఫస్ట్ టైం డైరెక్షన్ ట్రై చేసే టైంలో కొత్త డైరెక్టర్లు కూడా వచ్చి కథ చెప్పాలని ఆర్బి చౌదరి గారు దొరికేవాళ్ళు కాదు. సో ఇట్లా అన్నీ వచ్చి సముద్రం అంటే ఇది అంటే సరే నీకు చెప్తా నేనే నాకు చెప్పేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు చెప్పినప్పుడు కథ బాగుంటే నేను తీసుకెళ్తాను రా అని చెప్పి నేను తీసుకెళ్ళి చౌదరి గారికి పరిచయం చేసేవాడిని. ఈ కథ బాగుందండి, ఇది వినండి సార్ అని చెప్పేసి చౌదరి గారికి చెప్పించేవాడిని. అట్లా నా ఫ్రెండ్స్ ఇద్దరికి డైరెక్షన్ ఇచ్చారు. అట్లాగా సముద్ర తను నాకు ఇయ్యండి అని అడగకుండా పక్కోళ్ళ కథ బాగుంటే ఇతను కథ బాగుంది ఇతనితో చెయ్యండి అంటున్నాడు, సముద్ర ఎంత మంచోడు అని అప్పటి నుంచే నేనంటే చౌదరి గారికి ఆ ఇష్టం అనమాట. అంతేకాకుండా నేను చేసిన రోజులు కూడా ఎక్కడ చిన్న మిస్బిహేవ్ కూడా 1% మిస్బిహేవ్ కూడా ఎక్కడ చేయలే స్టిల్ టుడే, ప్రొడక్షన్ సైడ్ కానీ ఎక్కడ ఏ విషయంలో. అందువల్ల చౌదరి గారు ఎప్పుడు మనిషిని ఆయన చూస్తుంటారు, ఈ మనిషిలో ప్రవర్తన ఇవన్నీ ఏంటి, డైరెక్టర్ అవ్వకముందు ఎలా ఉన్నాడు, డైరెక్టర్ అయ్యాక ఎలా, ఇవన్నీ చూస్తుంటారు. అట్లా కొంతమంది ఏంటంటే డైరెక్టర్ బిఫోర్ ఒకలా ఉంటారు, డైరెక్టర్ అయిన తర్వాత సీఎం అయినంతగా ఫీల్ అవుతూ ఉంటారు. అట్లా నేను ఉండేవాడిని కాదు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండేవాడిని. అది ఆయనకి బాగా ఇష్టం. రైట్. అయితే సినిమా అంటేనే సినిమా కష్టాలు అనే డైలాగ్ ఒకటి కామన్గా ఉంటుంది, సినిమా కష్టాలు ఏం లేవా మీకు అని. అట్లా ఎప్పుడైనా బాగా బాధపడిన సందర్భం, ఎమోషనల్గా హర్ట్ అయిన ఇది ఎప్పుడైనా జరిగింది? సినిమా విషయంలో అయితే అవ్వలేదు మేడం. ఎంత పోయినా కూడా మా వైఫ్ కూడా బాధపడలా. మా వైఫ్ ఇప్పుడు బాధపడింది రీసెంట్గా. ఇంతకు ముందు చేసిన రోజులు కూడా నా ఇది అమ్ముదాం అంటే ఓకే అండి అంది. ఇట్లా అమ్మేస్తున్నావు పెట్టేస్తున్నావు ఏంటి అని అప్పుడు అడగలేదు. లాస్ అయిన తర్వాత అయ్యయ్యో నువ్వు చెప్పినప్పుడల్లా సరే సరే అన్నా, ఇప్పుడు ఏం లేకుండా చేసావు ఏంటి అంటది. లేదు అన్నీ ఇన్వెస్ట్ రూపంలో మనం సినిమాలోనే పెట్టున్నాం కదా, వచ్చేదిలే హ్యాపీగా ఉండు అని చెప్పి చెప్తాను అనమాట. అట్లా అంది, అంతే తప్పితే ఇంకా వేరే ఏం లేదు. కానీ సినిమా కష్టం అనేది పడలేదు మేడం. అయితే పడలేదు. టాలీవుడ్ ఎంతో మందికి భవిష్యత్తునిచ్చింది, మంచి భవిష్యత్తుని. మీకు ఎప్పుడైనా ఒక సందర్భంలో హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్ అనాలనిపించిందా? డెఫినెట్ ఎప్పుడు అంట అన్నమాట. నేను ఎప్పుడు అంట స్టిల్ ఎవ్రీడే హ్యాపీగా ఉన్నాను అంటే కారణం టాలీవుడ్. ఫస్ట్ టైం ఎప్పుడు అట్లా అనిపించింది? ఫస్ట్ టైం అంటే సింహరాశి ఒక మార్క్ క్రియేట్ చేసేసింది మీకు. నిజం మేడం, అది ఇప్పటికి వచ్చేసి 23 years అండి. రాజశేఖర్ అప్పుడు అంకుశం అలా చేసిన సినిమా, ఆ తర్వాత అంకుశాన్ని మర్చిపోయారు. రాజశేఖర్ అంటే సింహరాశి అంటారు స్టిల్ టుడే, ఈ రోజు కూడా. అంత ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అయిపోయింది. అలాగే నేను చేసిన సినిమాల్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అనమాట. ఒక క్యారెక్టరైజేషన్ తీసుకున్నా, ఒక మనిషి లైఫ్లో ఇలా ఉండాలి అనిపించేటువంటి ఒక గ్రేట్ మూవీ ఆ సినిమా. ఒక మనిషి నడవడికని ఎలా ఒక మనకి భగవద్గీత ఎంత గొప్పదో అలాంటి గొప్ప ఫీలింగ్ ఉన్న సినిమా అనమాట సింహరాశి. చాలా మంది ఇప్పుడు పార్ట్ 2 తీయమంటారు. పార్ట్ 2 తీయమంటారు. అలాంటి నేను చేసిన ప్రాజెక్టులు అది చేయొచ్చు, ఎవడైతే నాకేం చేయొచ్చు, మహానంది చేయొచ్చు, ఇవన్నీ ఉన్నాయి. పంచాక్షరి చేయొచ్చు. మొన్నే పంచాక్షరి ప్రొడ్యూసర్ కలిసి పంచాక్షరి 2 చేద్దాం అన్నాడు. సో అనుష్కని కలుద్దాం మాట్లాడదాం అన్నాడు. అనుష్క అది చేస్తే మా ప్రాజెక్టులు 3 చేసినట్టు అనమాట మేము. సో అందే తను అప్పుడు చేసేటప్పుడే అనుష్క 3వది చేద్దాం అని చెప్పేసి తనకని నేను జేజమ్మ అని ఒక స్క్రిప్ట్ చేసి పెట్టాను అనమాట. అనుష్క గారితో త్వరలో ఉండొచ్చు చేయాలని చేసి పెట్టా. ఇంకా అనుష్కని కలుద్దాం అనుకున్నాం. సరే ఈ ప్రాజెక్టులో అయినాక మాట్లాడదాంలే అని. ఇంకా రైట్. మీరు చాలా పెద్ద పెద్ద స్టార్స్ తో వర్క్ చేశారు కదా, వాళ్ళందరి గురించి నేను ర్యాపిడ్ ఫైర్ ఒకటి తీసుకుంటాను, వాళ్ళ నేమ్స్ చెప్తాను, మీరు వాళ్ళ గురించి మీకు నచ్చిన క్వాలిటీ లేదా యూనిక్ గా అనిపించిన క్వాలిటీ చెప్పండి.
మన ర్యాపిడ్ ఫైర్ ఫస్ట్ హరికృష్ణ గారితో మొదలెట్టేద్దాం. హరికృష్ణ గారు చాలా మంచి మనిషి. రాజశేఖర్ గారు చాలా ఎమోషన్ మనిషి. ఎమోషనల్ ఆయన. ఓకే. శ్రీకాంత్ గారు అసలు బ్యూటిఫుల్ పర్సన్. జగపతి బాబు గారు మంచి ఆర్టిస్ట్. శివాజీ గారు శివాజీ బెస్ట్ ఫ్రెండ్. అవునా? ఓకే. మంచు విష్ణు గారు వెరీ బిజినెస్ మ్యాన్. ఆహా. సెలీనా జైట్లీ నైస్ పర్సన్. వేదాతో చేసినట్టున్నారు కదా అర్చన అని. yes. ఓకే. తన గురించి ఒక విషయం చెప్పండి. మంచి కల్చరల్ గాడ్. తెలుగు అమ్మాయి అనిపించుకుంది. ఓకే. సుమంత్ గారు వెరీ వెరీ నైస్ పర్సన్. ఓకే. అనుష్క ద బెస్ట్ గర్ల్. కళ్యాణ్ రామ్ కమర్షియల్ హీరో. జగపతి బాబు కమర్షియల్ పర్సన్. అండ్ చిరు సర్జా మంచి మనిషి. ఇంకొకటి చెప్పండి మంచి మనిషి కాకుండా తన గురించి. మంచి బాండింగ్ పర్సన్. ఓకే. అఫెక్షనేట్ గా ఉంటారు. ప్రేమణి గారు ప్రియమణి వెరీ గుడ్ ఆర్టిస్ట్. కృష్ణంరాజు గారు లెజెండరీ పర్సన్. ఓకే. చార్మి గారు పక్కా కమర్షియల్ హీరోయిన్. అంతేనా? ఓకే. నెక్స్ట్ నచ్చిన సినిమా ఏంటి? ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో నచ్చిన సినిమా? సింహరాశి. మీరు తీసినవి కాకుండా ఓవరాల్ గా ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో అబ్బా ఏం తీసారు ఈ మూవీని అనుకున్న సినిమా? షోలే. మీకు నచ్చిన డైరెక్టర్? వారేవా అనుకునే డైరెక్టర్? రాజమౌళి. వావ్ అనుకునే హీరో? మహేష్. సూపర్ గా ఉందే అనుకున్న హీరోయిన్? ఆలియా భట్. ఫైనల్ గా హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్ షో ఎలా నచ్చింది మీకు? బ్రహ్మాండంగా అండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ. మీ మూవీస్ ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్ని సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. డబ్బ సొత్తు కాదురా టాలెంట్, డబ్బ సొత్తు కాదురా టాలెంట్.